నమస్తే సార్. సార్ ఈ టెంపుల్ చరిత్ర ఏంటి? ఎప్పటి నుంచి మీరు ఈ టెంపుల్కి వస్తారు సార్? శ్రీ మాంకాళి మాతేశ్వరి భారత్ మాత దేవాలయం ఇది. మాంకాళమ్మ పక్కన కోటమసమ్మ దేవాలయం. మా దేవాలయానికి 200 ఏళ్ల పైన చరిత్ర ఉన్నది, పరంపర వస్తుంది. ఆనాటి కాలం నుంచి మా టెంపుల్ ఇక్కడ ఉన్నది. అమ్మవారు వెలిచి ఉన్నారు. అంచెలంచెలుగా పెద్దగా చేసుకుంటూ గుడి వైడ్ అయిపోతూ వస్తుంది. ఇంకా కూడా గుడి నిర్మాణం చేసేది ఉంది. మా ఎర్మని కైలాష్ గంగపుత్ర మాంకాళి మాతేశ్వరి కోటమసమ్మ దేవాలయ అధ్యక్షుడు, నేను వర్కింగ్ ప్రెసిడెంట్. నేతృత్వంలో మా ప్రతినిధి బృందం జనరల్ సెక్రటరీ మధు గారు, కోశాధికారి సాయిబాబా, ముఖ్య సలహాదారులు మల్లేశన మరియు జ్ఞానేశ్వర్ గారి నేతృత్వంలో మేము కన్నీ విని ఎరగని రీతిలో ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు పూర్తి సహకారం చేస్తుంది. ప్రతి ఏటా మాకు 5,50,000 రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావడం జరుగుతుంది. ఈనాడు ఏంటంటే టుడే మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాకిటి శ్రీహరి దంపతులు మా దేవాలయానికి ఇచ్చేశారు. కోటమసమ్మ దేవాలయాన్ని దర్శించుకొని అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు, బోనం సమర్పించడం జరిగింది. కైలాష్ గారి గంగపుత్ర అధ్యక్షుడి నేతృత్వంలో ఈ కార్యక్రమం నేడు జరిగింది. అదేవిధంగా సోదరిమణి గద్వాల్ విజయలక్ష్మి మేయర్ గారు, ఇంకా అనేక ప్రముఖులు ఇక్కడ వివిధ రాజకీయాలకు అతీతంగా వివిధ ఉన్నత పదవులు ఉన్న నాయకులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. మీరు చెప్పండి సార్, మీరు ఎప్పటి నుంచి మీకు ఇప్పుడు మా దేవాలయం శ్రీ శ్రీ మాంకాళి మాతేశ్వరి భారత్ మాత టెంపుల్ మరియు శ్రీ శ్రీ కోటమసమ్మ అమ్మవారు దర్వాజా అంటే గౌలిపుర దర్వాజా అనేది నైజాం పరిపాలనలో కొన్ని దర్వాజాలు ఉన్నాయి. ఆ దర్వాజాలు ఒకటి గౌలిపుర ఒక దర్వాజా. అందులో ఈ అమ్మవారు ఇక్కడ నివసించింది. అంటే ఇట్లనే గత్తరలు అంటే చిన్నప్పుడు పిఓ అవి అంటుండే కదా, దానివల్ల ఈ రాకుండా చేయాలని బోనాల పండుగ మనం చేసుకుంటున్నాం ఇప్పుడు యథావిధిగా. మాకు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు అన్ని సహకరిస్తున్నాయి మాకు దేవాలయాలకు. ఈ బోనాల పండుగ అంటేనే, తెలంగాణ బోనాలు అంటేనే ఫెస్టివల్ కు అందరూ సపోర్ట్ చేస్తారు. మా కమిటీ సభ్యులు, మా దేవాలయ కమిటీ సభ్యులు అందరూ కలిసికట్టుగా పనిచేసుకుంటా ముందుకు సాగిస్తున్నాము. ఇంకా ముందుకు ఇంకా చాలా బ్రహ్మాండంగా చేయాలని అనుకుంటున్నాము. దానివల్ల